మాజీ అధ్యక్షురాలు అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు వెంకన్న గారు, అదేవిధంగా మాతో వచ్చినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు మరియు మేయర్ గారు, బోధన్ ఎమ్మెల్యే గారు సత్యమణి గారు, అదేవిధంగా మాజీ కూడా చైర్మన్ గారు, ఇంకా మా అన్నమయ్య గారు, నిజామాబాద్ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు గారు, అదేవిధంగా వచ్చినటువంటి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి మాజీ జిల్లాధ్యక్షులు, మా జడ్పీటీసీలు, మా సొసైటీ చైర్మన్లు, అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మార్చడానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మా ప్రెస్ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌతమ్ గారు మాట్లాడుకునే ముందు రెండు విషయాలు నేను చెప్పాల్సిన విషయం నేను బాగా తెలుసు. రాష్ట్రంలో పచ్చి అబద్ధపు వాగ్దానం చేసి ప్రజల్ని మోసం చేసి అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా దౌర్జన్యాలు చేస్తూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను జైలు వేస్తూ అక్రమకేసులు బనాయిస్తూ బీజేపీ పార్టీ కుమ్మక్కలు సిగ్గు లేకుండా ఈరోజు వినాయకాండం వాడుతున్నారు ఈ రాష్ట్రంలో. ఇద్దరు ఒకటే, బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటే. ప్రతిదాకా కాంగ్రెస్ ఉంటారు, రాత్రి కలుస్తారు. అలాంటి తరుణంలో మన కూర్పు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం లేకుండా వేస్తే మేమిద్దరు అనుకోవచ్చు, మనం అధిగించే నేపథ్యం లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, గౌతమ్మ గారు, హరీష్ రావు గారు వీళ్ళు నాకు అడ్డుకుంటున్నారు నేను చేసే అక్రమాలకు. ఆ కూపంతో వాళ్ళందరికీ బలాయించి ఇతరులకు చేస్తున్నారు. ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మన నీతిమంత్రి గారు అవినీతిమంత్రి 50 లక్షల రూపాయలతో ఓటుకు దొంగగా అరెస్ట్ చేసిన వ్యక్తి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి జరిగింది. మన యొక్క దురదృష్టం రాష్ట్రంలో ప్రజలు కూడా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కేసీఆర్ గారి కంటే డబ్బులు ఇచ్చడమని ఆశపడి నమ్మి మోసపోయి ఈరోజు బాధపడుతున్నారు. మరి వల్ల ఏమి చేయనటువంటి వ్యక్తులు మీద నా గౌతమ్ గారిగా ఒక్క చిన్న ఆరోపణ లేదు. అక్రమంగా కేసులు బనాయించి జైలు వేసి ఉంచితే భయపడతారు, బీఆర్ఎస్ పడతారు అనుకున్నారు. భయపడే సంతానం వల్ల కేసీఆర్ సంతానం భయపడుతున్నా వాళ్ళు భయపడతారు. మళ్ళీ ఇప్పుడు కేసు బనాయించి వాళ్ళు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు టైం చూసి వార్తలు పెడతారు. వాళ్లకు ఎట్లా ఉన్నారో సిగ్గు లేకుండా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరు కాంగ్రెస్ పార్టీ చేసే పొరపాట్లను ఎత్త చూపిస్తే వాళ్ళ కొట్టడము, తిట్టడము, పోలీసు కేసులు బనాయించడము, ఇబ్బందులు చాలా పెడతారు. ఏదేమైనా మేము నిజామాబాద్ జిల్లాలో గతంలో వచ్చిన తర్వాత ఒక మంచి ధైర్యం వచ్చిన ప్రజలలో, కార్యకర్తలలో చాలా మంది నిన్న నిజామాబాద్ జిల్లాలో ఉన్న పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వారి సభకు వచ్చి మరి ఘనంగా ఆ సభను సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా, మాజీ చైర్మన్ గారు 2 మాటలు మాట్లాడుతారు.